క్లీన్ ప్లానెట్, గ్రీన్ ప్లానెట్. మనం ఇప్పుడు హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఈ కనిపిస్తున్న మిషన్ యాక్చువల్గా లేక్లో పడిన ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ రిలేటెడ్ ఏ చెత్త ఉన్నా, ఏది ఉన్నా కానీ, కవర్స్ కానీ అన్నీ కూడా ఈ మిషన్ త్రూ పుల్ చేస్తారు. అంటే అన్నీ మళ్ళీ గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసి ఒక సైడ్కి, అంటే మళ్ళీ ఒక డంపింగ్ ప్లేస్ లాంటిది ఒక ప్లేస్లో దీన్ని, ఈ చెత్త అంతా మళ్ళీ అక్కడ పెడతారు. యాక్చువల్గా ఈ లేక్లో కవర్స్, బాటిల్స్ కానీ, కవర్స్ కానీ, ప్లాస్టిక్ రిలేటెడ్ అన్నీ కూడా మనమే వేస్తాము. మనకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్క కవరు 3 రూపీస్ 5 రూపీస్ పడుతుంది మనకి. కానీ అదే కవర్ని వీళ్ళు తీయాలంటే ఒక్కొక్క కవర్కి 500 అవుతుంది. 400 నుంచి 500 ఖర్చు అవుతుంది. అంత ఈజీ కాదు. ఈ మిషన్ నుంచి అన్ని రకాల కవర్స్ని తీయాలి. ఇట్లా లేక్లో మొత్తం ఫ్లవర్స్, కవర్స్, బ్యాగ్స్ ఎప్పుడు లేక్లో వేయద్దు. ఆల్మోస్ట్ ప్రతి డే వీళ్ళు ఈ తీయడానికి కష్టపడుతూనే ఉంటారు. మనం చేసే మిస్టేక్స్ వలన ఇంత పెద్ద పని, ఇది చాలా పెద్ద పని. మనం సింపుల్గా తీసుకొచ్చి లేక్స్లో ఇసిరేస్తాం అంతే. ఇసిరేసిన కవర్స్ ఎక్కడికి పోతాయి? ఎక్కడికి పోవు, అదే లేక్లో ఉంటాయి కదా. మళ్ళీ దాన్ని తీయడానికి కొంతమందిని మనుషులు పనిచేయాలి, మిషన్స్ పనిచేయాలి, దానికి రెంట్ పే చేయాలి, దానికి అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇప్పుడు కూడా కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్స్ ఈ లేక్స్లో పడేయద్దు ఎప్పుడు కూడా. ఒకసారి చూపిస్తా చూడండి. అందరూ తీసుకొస్తుంటారు, తీసుకొచ్చి ఇట్లా కవర్స్లో తీసుకొస్తారు, కవర్స్లోంచి అట్లా వాటర్లో వేసేస్తారు. అస్సలు కరెక్ట్ కాదు ఇది. ఎప్పుడు లేక్లో ఎట్లాంటివి వేయకండి. ఇప్పుడు ఆటలనే తీయడానికి ఇంత పెద్ద మిషనరీ పెట్టుకొని తీయాల్సి వస్తుంది వీళ్ళు. ఇదంతా తీసుకొని, ఇదంతా గ్యాదర్ చేసి వీళ్ళు మళ్ళీ లేక్ పక్కన మళ్ళీ డంపింగ్ చేయాల్సి వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పికప్ చేయాల్సి వస్తుంది వేరే ట్రక్స్ త్రూ. అసలు కవర్స్ ఇందులో వేయడం ఎందుకు, ట్రాష్ అంతా ఇందులో వేయడం ఎందుకు, మళ్ళీ అదంతా తీయడానికి ఇంత పెద్ద మిషనరీలు, ఇవన్నీ పెద్ద పని ఇది. మనం ఏదో ఒక 5 రూపాయలు 2 రూపాయలకి ఒక కవర్ కొనుక్కొని వచ్చేస్తాము. కానీ అదే కవర్ని, అదే బాటిల్స్లో సంథింగ్ అవి తీయాలంటే ఒక్కొక్క కవర్కి నాకు తెలుసుండి 400 నుంచి 500 ఖర్చు అవుతుంది. ఒక ప్లాస్టిక్ కవరు లేక్లోంచి తీయాలంటే 400 నుంచి 500 ఖర్చు అవుతుంది. కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేసుకోండి ఎంత ఖర్చు అవుతుంది అన్నది మీకే తెలుస్తుంది. ట్రాష్ని ఎప్పుడు కూడా లేక్లో పాడేయకండి. లేక్స్ని ఎంత క్లీన్గా, ఎంత నీట్గా ఉంచితే అంత మంచిది. లేక్లో ప్లాస్టిక్ బాటిల్స్ని, కవర్స్ని, ట్రాష్ని తీయడం చాలా పెద్ద పని. అంత ఈజీ విషయం కాదు. ఎప్పుడు కూడా కవర్స్ని, బ్యాగ్స్ని ఎప్పుడు ఈ లేక్స్లో అయితే ఎక్కడైనా పడేయకండి. ఇక్కడ అక్కడ అని కాదు, మీ ఊర్లో, మీ ఏరియాలో, మీ లొకేషన్లో, మీ విలేజ్లో, మీ టౌన్లో, మీకు దగ్గరలో ఉన్న లేక్స్ ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా లేక్స్లో మాత్రం ట్రాష్ వేయకండి. ట్రాష్ లేకుండా ఉంటే ఎంత క్లీన్గా ఉంటుంది అన్నది, అది ట్రాష్ లేనప్పుడు తెలుస్తుంది.